ఇది కూడా రాకడ గురించే. అంటే ఈ తీర్పు సమయంలో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంటుంది, ఈ యుగములోనే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఏ యుగం? యేసుక్రీస్తు వారు ఏ యుగములో అయితే ఉన్నారో ఆ యుగం ఇంకా చనిపోకుండా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. అది జరుగుతుంది. కాబట్టి మీకు 25వ అధ్యాయం క్లియర్ అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు రండి, ఈ గొర్రెల్ని, ఈ మేకల్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇక జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేస్తున్నాడు. మత్తయి సువార్త 10లో వారిని ఏర్పాటు చేసుకొని వారిని పంపుతున్నాడు. చూడండి 5వ వచనము. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళబడి సమరయుల ఏ దారి పట్టణంలోకి ప్రవేశించబడి ఇశ్రాయేలీయుల వంశంలోని నశించిన గొర్రెలకే. మా ఇక్కడికి వెళ్ళాలా? గొర్రెలు కనబడుతున్నాయా? ఆమేన్. ప్లీజ్, మా ఇక్కడికి వెళ్ళాలా? ఇశ్రాయేలులో నశించిన గొర్రెలు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలలో నశించిన గొర్రెలు. గొర్రెలు, నశించిన గొర్రెలు. వెల్లుడి 7th verse. వెలుచు పరలోక రాజ్యము అంటే నిత్య జీవము సమీపించింది అని చెప్పండి వాళ్ళకి. పరలోక రాజ్యం అంటే నిత్య జీవం. పరలోక రాజ్యము సమీపించి ఉందని ప్రకటించుడి. గొర్రెలు గొర్రెల మధ్యకి వెళ్తున్నాయి, గొర్రెలు తోడేల మధ్యకి వెళ్తున్నాయి, గొర్రెలు మేకల మధ్యకి వెళ్తున్నాయి, గొర్రెలు గొర్రెలు కాపాడడానికి వెళ్తున్నాయి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? ఆమేన్. అర్థమైతే ఏం చెప్పాలి? ఆమేన్. 7th verse. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉందని ప్రకటించుడి. రోగులు స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుతుంది కనుక ఉచితముగా ఇవ్వుడి. మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగీలైనను చెప్పులైనను చేతి కర్రైనను సిద్ధపరుచుకొనకుడి. ఇవి ఏమి తీసుకోకుండా మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్యకు వెళ్ళి నశించిన గొర్రెలను కాపాడడానికి మీరు పరలోక రాజ్యము సమీపించిందని ఈ మహత్కార్యాలు సూచిక్రియలన్నీ చేసి వారిని మీరు దేవుని వైపు తిప్పండి. ఇంకా పనివాడు తన ఆహారములకు పాత్రుడు కాడా? వచ్చింది ఆహారం. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు గొర్రెలు ఎవరు? అపోస్తలులు. ఏ గొర్రెల దగ్గరికి వెళ్తున్నాయి? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నశించిన గొర్రెలు ఉన్నాయి కొన్ని. లెక్క చెప్పాలంటే 1,40,000 మంది నశించిన గొర్రెలు. ఆ గొర్రెల దగ్గరికి ఈ గొర్రెలను పంపుతున్నాడు. అయితే వెళ్ళినప్పుడు గొర్రెల మధ్య మేకలు కూడా ఉంటాయి, తోడేలు కూడా ఉంటాయి. అయితే మీరు గొర్రెల దగ్గరికి వెళ్తున్నప్పుడు, నశించిన గొర్రెల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవేమి తీసుకెళ్ళకండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు సువార్థికులు గనక, మీరు దైవ దాసులు గనక ఆహారము ఆ నశించిన గొర్రెలు పెట్టాలి. వినాలా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వార్థికులకి, దేవుని పని చేసే వారికి ఆహారం ఎవరు పెట్టాలా? ఎవరు పెట్టాలి? ఎవరు బాధ్యత? నేను వీక్షకులు కూడా చెప్తున్నాను, వినేవారికి కూడా. మీకు సువార్త ప్రకటించే వాళ్ళు,
మీకు సేవ చేసే వాళ్ళకి మీరు ఆహారం పెట్టాలా, మీరు వస్త్రాలు ఇవ్వాలా, వారి రోగ బాధ సమస్య అన్నిట్లో కూడా సహకరించాలా. ఇప్పుడు ఇక్కడ 12 గోత్రాల ఇశ్రాయేలు దగ్గరికి, నశించిన గొర్రెల దగ్గరికి 12 మందిని దేవుడు ఏర్పాటు చేసి ఆ 12 మంది సేవకుల్ని, సువార్థికుల్ని పంపుతున్నప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మీరు పనివారు, దేవుని పనివారు, తన ఆహారమునకు పాత్రుడు కాడా? మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏది? 11, మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో, ఏ గొర్రె యోగ్యమైనదో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు, ఆ పట్టణం అంతా సువార్త ప్రకటించేంత వరకు ఆ ఇంట్లోనే బస చేయుడి. ఇప్పుడు ఈ గొర్రెలు 12 వచ్చాయి, ఈ నిమ్మగలకు వచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఈ 12 గొర్రెలు, పిల్లలు చూసుకోండి, 12 గొర్రెలు వచ్చాయనుకోండి. ఈ 12 గొర్రెలు జానన ఇంట్లో, ఏమయ్యా మేము ఈ ఊరంతటిని కూడా సువార్త ప్రకటించాలనుకుంటున్నాము, యేసుక్రీస్తు మమ్మల్ని పంపించాడు అన్నప్పుడు ఆ ఇంటి ఆయన ముందు సువార్త అంగీకరించాలి. రెండవది, ఆయన అంగీకరించిన తర్వాత ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఎన్ని రోజులు సువార్త ప్రకటిస్తే అన్ని రోజులు చూసుకోవాల్సిన బాధ్యత జాందే. ఆ ఇల్లే యోగ్యమైన ఆ ఇల్లుంటే ఆ ఇల్లే మొత్తం అంతా, వాళ్ళకి భోజనం, పరిచర్య, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళకి కావాల్సిందంతా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? విశ్వాసమే, బిలీవర్. అందుకని ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదంటే, అంటే యోగ్యమైనదంటే 1,44,000 మంది ఇశ్రాయేలులో ఏర్పరచబడిన వాడైతే, ఏర్పాటు ఉందండి, వాళ్ళకి ఏర్పాటు ఉంది, లెక్క ఉంది, లెక్క కౌంట్. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదికి వచ్చును. అంటే మీకున్న రక్షణ, మీకున్న వాక్యం, మీకున్న ఆత్మ, మీకున్న సత్యం, మీకున్న రాజ్యం, మీకున్న కృప వారి మీదకి వస్తుంది. ఆ ఇల్లు పొందుకుంటుంది యోగ్యమైనదైతేనే. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చు. అది లెక్కలో లేకపోతే, వారు దేవుని లెక్కలోకి లేకపోయి ఉంటే, ఏర్పాట్లో వాళ్ళ ఇంట్లో చేర్చుకోరు. ఎవరా మీరు? గెట్ అవుట్. మీకు మేము తిండి పెట్టాలా? మీకు మేము వస్త్రాలు ఇవ్వాలా? మీకు మేము చూసుకోవాలా? చూసుకో అంటారు. యోగ్యమైనదైతే తిరిగి అది మీ మీదకి వస్తుంది. యోగ్యమైనది కాకపోతే అది మీ మీదకి రాదు. 14, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాట వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. మనం వెళ్ళి అన్ని జనాంగానికి ప్రకటిస్తూ వాళ్ళు మనల్ని ఏమైనా మనం ఏం చేస్తాము? ఏమ్మా ఇల్లు పెట్టమ్మా కదా, సరే మనం ఏమంటాము? పాద దులిపేసి మనం వస్తాం. అది ఇశ్రాయేలు. జాన్ ఆ ఇంటిలో చేర్చుకోకపోతే నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటికే శాపం. దేవుని సేవకుణ్ణి, దేవుని సువార్తను మోసుకొచ్చిన వాడిని గౌరవించకపోతే అది మీకే శాపం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ 12 గోత్రాల వారి దగ్గరికి ఈ 12 మందిని దేవుడి ఏర్పాటులో పిలుచుకొని వారిని పంపిస్తున్నప్పుడు వాళ్ళు చేర్చుకోపోయినందుకు ఆ ఇంటిని వదిలి, ఆ పట్టణాన్ని వదిలి మీ పాద ధూళి దులిపివేయండి. దేవుని పని చేసే వారిని, దేవుని కోసం బ్రతికే వారిని,
ఆదరించకపోతే, వారిని పట్టించుకోకపోతే అది తీర్పు జరుగుతుంది. చూడండి తర్వాత, విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణముల ప్రదేశముల గతి ఓర్వదగనే ఉండును నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే ఏ పట్టణం అయితే యేసుక్రీస్తు శిష్యులు పంపిస్తే సువార్త చెబితే ఇంట్లోకి చేర్చుకోకుండా, ఆహారం, దాహం, ఆహ్వానించక, పరామర్శించక, వస్త్రాలు ఇవ్వక, ఇంట్లో చేర్చుకోక, సువార్త చెబితే వినక, ఆ 12 మంది అపోస్తుల్లో ఎవరైనా సువార్తికుల్లో గాయపడితే, అనారోగ్యపడితే వారిని చూసుకోక, వారిని పరామర్శించగా, అతిథులుగా వాళ్ళ ఇంట్లోకి పిలుచుకోకపోతే, దేవుని వాక్యం ప్రకటించిన వారిని నిర్లక్ష్యపరిస్తే తీర్పు. 15వ వచనము 25వ అధ్యాయం 35వ వచనానికి తీసుకెళ్తుంది. 10వ అధ్యాయం 15వ వచనం ఏమనాలి అర్థమైతే? ఆమేన్. 10వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనము తీసుకెళ్లిపోయి 25వ అధ్యాయం 31వ వచనం దగ్గర పెడుతుంది. 25వ అధ్యాయం 31వ వచనాన్ని చూడమని చెబుతుంది. రిజెక్ట్. విమర్శ దినమందు అంటే తీర్పు దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగిననే ఉండును నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అంటే దేవుని సేవ చేసేవారిని, దేవుని పని చేసేవారిని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? సంఘం. కుటుంబం. సంఘం అండి. 16 అంటూ, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటమునై ఉండుడి. మనుషులు గురించి జాగ్రత్త పడు. ఎవరా మనుషులు? ఇశ్రాయేలీయులు. వారు మిమ్మును మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఎస్, మేకలే కొడతాయి కదా, గొర్రెలైతే కొట్టవు. గొర్రెలైతే హెల్ప్ చేస్తాయి, సహకరిస్తాయి. గొర్రెలు హెల్ప్ చేస్తాయి. అవి మేకలైతే నిన్ను అవమానపరుస్తాయి, మేకలైతే నీతో సహకరించవు, మేకలైతే నీకు అడ్డం తిరుగుతాయి. ఆమేన్. వీరు చూడండి అక్కడ ఏమన్నాడు, మనుషుల గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టిందరు. వీరికి అన్యజనులకు, చూసండి, వీరు అంటే 12 గోత్రాల వారు, అన్యజనులు అంటే భవిష్యత్తులో రాబోయేవారు. ఆఫ్టర్ 70 వీక్స్, దానియేలు 70 వీక్స్ తర్వాత వచ్చేవాళ్ళు. మీరు వీక్ గా ఉన్నారు కనుక మీకు అర్థం కాదు. కమాన్ 18 వీరికి అన్యజనులకును సాక్షార్థమై వాని నిమిత్తం, నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఎవరు తీసుకెళ్తారంటే వాళ్ళందరినీ? మేకలు. సార్, మేకలు. ఇశ్రాయేలీలే యేసు ప్రభువుని పట్టించారు, మేకలే పట్టించాయి, తోడేళ్లే పట్టించాయి. మిమ్మల్ని కూడా ఆ తోడేళ్లే, ఆ మేకలే హెల్ప్ చేయడానికి బదులుగా, మీకు సహకరించాల్సింది బదులుగా, మీకు హస్తాన్ని ఇవ్వాల్సింది బదులుగా మిమ్మల్ని చెడగొడతాయి, మిమ్మల్ని చంపేస్తాయి, మిమ్మల్ని అవమానపరుస్తాయి, ద్వేషిస్తాయి, దూషిస్తాయి. మేకలవి. గొర్రెలు అలా చేయు. గొర్రెలు ఎప్పటికీ కాపరితోనే ఉంటాయి. గొర్రెలు కాపరి మాట వింటాయి. గొర్రెలు కాపరికి లోబడతాయి. గొర్రెలు దేవుని పని చేసే వారికి సహాయం చేస్తాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ, వీరికి అన్యజనులకు సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతులు ఎందుకు, రాజులు ఎందుకు తేబడుతురు. ఎవరు తీసుకొస్తారో? ఎవరికైతే మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తారో ఆ ఇశ్రాయేలీలే మేకలు, ఆ మేకలే తోడేళ్ళు, ఆ తోడేళ్లే మిమ్మల్ని తీసుకెళ్లిపోయి సిలువ వేయిస్తాయి, రోమా సామ్రాజ్యానికి అప్పగిస్తాయి, చంపేస్తాయి. మేకలు. ఇంకో భాషలో చెప్పాలంటే తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు.
అమ్మా 19. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. వారికి, మనకు కాదు. మనకు బైబిల్ అనే 66 పుస్తకాల గ్రంథం లిఖితముగా రాయబడింది. వారికైతే ఆ రోజు బైబిల్ లేదు, ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రమే ఉంది. అది చిట్టాలుగా వేరుగా చుట్టబడిన వాటిగా ఉంది. కానీ ఇంకా కొత్త నిబంధన పుస్తకం ఇంకా పూర్తి కాలేదు. కనుక వారి హృదయాల మీద రాయేస్తే దేవుడు వాళ్ళ నోటితో మాట్లాడతారు. వాళ్ళ హృదయాలు దేవుడు బయలుపరుస్తాడు, వారి నోటితో మాట్లాడతాడు. అది బైబిల్ లిఖితమవుతుంది. అందుకే దేవుడు ఆ రోజు వాక్యాన్ని వారికి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపాటు చేశాడు. ఈరోజు మాట్లాడిన వల్ల నేను పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్నాను అంటాడు. ఎంతవరకు సత్యం? ఎంతవరకు సత్యం? పరిశీలించాల్సిన బాధ్యత మీలాంటి అమాయక గొర్రెల మీద ఉంది. నాలాంటి వాడు నిలబడి ఏ బోధన చేస్తాడు? చూసుకోవాల్సిన బాధ్యత మీలాంటి వారి మీద. వింటుంది మంచిదా చెడ్డదా అని చూసుకోవాల్సిన బాధ్యత వీక్షకులైన మీవిలు. బరియా పట్టణస్థులు ఏం చేశారు? లేఖన పరిశీలన. పౌలు శీలులు చెప్పినవి లేఖనములో అలా ఉన్నవో లేవోనని పరిశీలన చేసి ప్రతిదినము లేఖనాలను వారు యేసుక్రీస్తును పౌలును శీలను నమ్ముకున్నారు. మరి ఎంతమంది ఈరోజు నమ్ముకుంటున్నారు? రకంగా ఇక్కడికి వచ్చి నిద్రపోతాం. మనము ఫ్యాన్లు వేసాం కదా, కిటికీలు పెద్దలు పెట్టేసాం కదా, భవిష్యత్తులో ఏసీ మిగిలితాం పైన తీసి. వినడానికే చెవులు ఇవ్వకపోతే నువ్వు ఇంకెక్కడ పరిశీలన చేస్తావు? నెలకో కొత్త బోధన తెచ్చినా అమ్మేనంటావు. పరిశీలన చేయాలంటే అట్లా లేకపోతే కష్టం అవుతుంది మీ పని. ఏముందంటే మా పాస్టర్ గారు ఏం చెప్పినా కూడా అప్డేట్ అయ్యి వస్తాడు, అంతే కదా. అలా గుడ్డిగా నమ్మొద్దు. మీరు కూడా పరిశీలన చేయాలి. నేను పరిశుద్ధాత్మ చెప్తున్నానా పరిశుద్ధాత్మ చెప్తలేనా అనేది మీరు చూసుకోవాలి. అది వాక్యమా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత మీది. ముందు వినాలి, తర్వాత రాసుకోవాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి. నిద్రపోతే ఏం రాసుకుంటావు, ఏం చూస్తావు, ఏం పట్టించుకుంటావు? నిద్రపోతున్న క్రైస్తవ్యం. పంతొమ్మిది. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మీరు నా నామ నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారు. అంతవరకు సహించేవాడు వాడే రక్షింపబడను. వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోవడి. మనిషి కుమారుడు వచ్చే వరకు, అంటే రెండవ రాకడ, మత్తయి 16, మత్తయి 25. మరలా తిరిగి ఇక్కడ అక్కడికే చూపిస్తున్నాడు. ఇది నన్ను ఫాలో అవ్వాలి ప్లీజ్. మత్తయి 10, 15 అక్కడికే చూపించింది. ఇప్పుడు మళ్ళీ 23 ఈ 2 వైపు చూపిస్తుంది. మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెబుతున్నాను అని కిందకి వచ్చి మనం డైరెక్ట్ కిందకి వచ్చిందాం. ఇంకా 26 వద్దాం. 26. కాబట్టి మీరు వారికి భయపడబడి, ఎవరికి? మేకలకు, తోడేళ్లకు. మరుగైనదేదియు బయలుపరచకపోబోదు, రహస్యమైనదేదియు తెలియపరచకపోదు. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడింది మేడల మీద మీరు ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవానికి భయపడకుడి. కానీ ఆత్మను చంపేది దేవుడు, దేహాన్ని చంపేది ఈ మేకలు, ఈ గొర్రె, ఈ తోడేళ్ళు.
ఇశ్రాయేలు ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడుడి అంటూ కిందికి వచ్చేద్దాం. 33 మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున తండ్రి ఎదుట నేను ఎరగనందును. ఎప్పుడు తీర్పు దినం అంత తీర్పులోకి వెళ్ళిపోతుంది. ఇంత మొత్తం తీర్పు గురించి మాట్లాడుతుందా ఎంతేమో. ఆమేన్. అంటే చేర్చుకుంటే తీర్పు లేదని, చేర్చుకోకపోతే తీర్పు ఉందని, మేకలను గొర్రెలను రెండింటి. వేరు చేసి 34 నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకొని ఖడ్గమునే గాని సమాధానం పంపడం నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రులు అవుతారు. అన్న మరి అవుతారు ఎందుకు అవరు? ఒక ఇంట్లో యేసులో నమ్ముకున్న తర్వాత ఎన్నికలో ఉన్నాడు అతను అదేనమ్మా. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో తిమోతి మాత్రమే ఇంట్లో తల్లిదండ్రులు నమ్ముకోలేదు, అక్క చెల్లెలు నమ్ముకోలేదు. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తుని పాత నిబంధన మోషేని యెహోవాని వదిలి యేసుక్రీస్తుని నమ్మాలంటే ఒక ఇశ్రాయేలీయుడు చాలా డేంజర్ అని చంపేస్తారు వాళ్ళు. అందుకే అన్నాడు నేను ఏమేసి వచ్చాను ఖడ్గం అగ్ని. అందుకే ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు ఈ 12 మంది అపోస్తలులు వెళ్తూ 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 అందరికి సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడక్కడ కొంతమంది ఆయా ఇంట్లో దేవుని సువార్తను అంగీకరిస్తున్నారు. ఏర్పాట్లో ఉన్నవారు ప్లీజ్ ఆమేన్. ప్లీజ్ లిజన్ వినండి సోదరులారా. ఏర్పాట్లో ఉన్నవారు 36 ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువు అవుతురు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. 40 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ముగిస్తున్నా. మిమ్మల్ని చేర్చుకున్నవాడు మైకులు అడిగే గొడ్డలు అడిగాయమ్మా, అయ్యా నీకెప్పుడు దాహం ఇచ్చా? ఎప్పుడు వస్త్రం లేకుంటే నీకు వస్త్రం ఇచ్చాం? అయ్యా ఎప్పుడయ్యా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే చెరసాల్లో ఏమంటే మేము వచ్చాం? మేకలు అడిగాయి, గొర్రెలు అడిగాయి. ఇప్పుడు చూడు, మిమ్మును చేర్చుకున్నవాడు దేవుని సువార్త కొరకై దేవుని పని కొరకై త్యాగం చేసుకున్నవారు వారిని ఎవరు చేర్చుకుంటారో యేసుక్రీస్తును చేర్చుకున్నవారు అవుతారు. నేను చెప్పేది అర్థమవుతున్నామా మీకు? దేవుని సువార్థికుడు, దేవుని పని చేసే సేవకుడు అంటే ఆసామాస్యాన్ని మీరు అనుకున్నారేమో. నేను వీక్షకులు చెప్తున్నా, మీ సేవకులు, మీ సువార్థికులు, దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని చేర్చుకొని వారిని సన్మానిస్తే, వారిని పరామర్శిస్తే యేసుక్రీస్తును పరామర్శించినట్లు బైబిల్ చెప్తుంది. నేను ఒక విషయం చెప్పబోతున్నా ఈ సందర్భంలో. 1,000,000 మంది అనాథులకు సహాయం చేసిన, 1,000,000 మంది పేదవారికి సహాయం చేసిన, ఒక్క సేవకుడికి సహాయం చేసిన వాళ్ళందరికీ ఎక్కువ సహాయం చేసినట్టే నువ్వు. మీకు తెలియదు విషయం. 1,000,000 మంది అనాథులకు నేను ఆహారం పెట్టానండి, 1,000,000 మంది బీద వాళ్ళకి నేను సహాయం చేస్తున్నానండి అని మీరు చెప్పినా, ఆ 2 కోట్ల మందికి హెల్ప్ చేస్తున్నా, ఒక్క దేవుని వాక్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్న వారికి మీరు సహాయం చేస్తే, వారిని పోషిస్తే మీకు నీతిమంతుల పునరుద్ధానం అనేది ఉంటుంది, మీకు పరలోకం జరుగుతుంది. వాక్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్న సేవకులని మీరు ఆదరిస్తే మీకు పరలోకం దొరుకుతుంది. నేను చెప్తున్నా, నిజంగా పరలోకం దొరుకుతుంది 100%. ఎందుకంటే దేవుని కోసం, దేవుని వాక్యం కోసం సమస్తాన్ని వదులుకొని ఎవరైతే నిజాయితీగా, నీతిగా, అందరి గురించి మాట్లాడడం లేదు, దేవుని కోసమే తమ జీవితాలు త్యాగం చేసుకుని దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకొని ఉంటారో వారి వెనగంట ఉండి మీరు సహాయపూర్వకంగా ఉంటే, నేను వీక్షకులు చెప్తున్నాను, మీ జీవితాలు ధన్యమవుతాయి. 40 వచనం,
మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఇప్పుడు రండి 25వ అధ్యాయం అట్లా పట్టుకొని మత్తయి సువార్త. వృధా పోదు, మీరిచ్చే కానుక వృధా పోదు, మీరిచ్చే డ్రెస్ వృధా పోదు, మీరు చేసే సేవ వృధా పోదు. ప్రతి దానికి కూడా దేవుడు ఇక్కడ 100 ఇస్తూనే నీకు నిత్య జీవం కూడా ఇస్తాడు. కమా 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూడండి. అక్కడ రెస్పాండ్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. 38వ వచనం చదువుతున్నాను. 25వ అధ్యాయం మత్తయి సువార్త 38. ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటివి యేసయ్యా. గొర్రెలు మాట్లాడుతున్నాయి. దిగాంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితివి యేసయ్యా. ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాల్లో ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితిమని యేసును అడిగెదరు. అందుకు రాజు అంటే యేసు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్టు నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఎవరిలో? పరలోకానికి పోయే గొర్రెలు వీళ్ళు. ఎలా పరలోకానికి పోతున్నాయి ఈ గొర్రెలు? ఈ నీతిమంతులనే తండ్రి చేత ఆశీర్వదింపబడిన ఈ గొర్రెలు ఎలా పోతున్నాయి? నీతి క్రియలు చేయడం ద్వారా. నీతి క్రియలు ఏంటా? నీతి క్రియలు దేవుడి కోసం, దేవుడి సేవ కోసం త్యాగం చేసుకుంటున్న సేవకులు కావాలన్న, ప్రవక్తలు కావాలన్న, అపోస్తలు కావాలన్న సువార్థికులకు వారు హెల్ప్ చేశారు. వారి కడుపు నింపారు, వారికి సహాయం చేశారు, వారికి అన్ని విషయాలు హెల్ప్ చేశారు కనుక పరలోకం దొరుకుతుంది ఇక్కడ వీళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం దొరుకుతుంది. దేవుని పనిలో పాలుభాగస్తులు ఉండండి. మీ ఇంటికి ఎవరైనా దేవుని సేవకులు దేవుని పేరిట వస్తే వారిని పరామర్శించండి. వారిని గౌరవిస్తే మీరు యేసుక్రీస్తుని గౌరవించినట్లు. దేవునికి మహిమ. 40 10వ అధ్యాయం 40. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొని. చూడండి, అపోస్తులను చేర్చుకుంటే యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లట. యేసుక్రీస్తుని చేర్చుకుంటే తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్లట. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. అందుకే దేవుని పని చేసే వారికి మీరు వ్యతిరేకంగా పోతే మీరు యేసుకి వ్యతిరేకంగా పోయినట్లా. మునికోలకు నువ్వు ఎదురు తనలేవు పౌలా అన్నాడు. యేసు కాదు మునికోలకు ఎదురు తంతుండేదే. సంఘములకు, దేవుని పని చేసే స్వార్థికులకు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. నిలబడలేవు పౌలా అన్నాడు దేవుడు. నాకు కాదు, నా సంఘమునకు. నేను ఎప్పుడు హింసించానంటే నన్ను కాదు, వాళ్ళు హింసించే వాళ్ళు అన్నాడు. దేవుని సేవలో ఉన్న వారికి, దేవుని పని చేసే వారికి మీరు ఎప్పుడు ఆపోజిట్ గా మాట్లాడవద్దు, నోరెత్తొద్దు, పళ్ళెత్తడానికి ప్రయత్నం చేయొద్దు. అది మీ నిత్య జీవానికి దారి తీయకుండా శాపానికి దారితీస్తాయి. ప్లీజ్, మీ జీవితాలను ఎందుకు ఊరుకో అనవసరంగా శాపాన్ని తీసుకుంటారు. అందుకే 3వ వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడుతాను చెప్తాను నేను. పైపించి దేవుని సేవ చేసే వారి గురించి మీకు కరెక్ట్గా తెలియనంత వరకు విమర్శ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునికి అప్పగించేసేయండి. 41 ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. చూడండి, ఆ రోజు తీర్పు దినమున వాళ్ళు ఏ ఫలం పొందుతారంట? ప్రవక్త. ఏమండి, ఈయన ప్రవక్త అంటే పౌలు గారు అని ఆ ఇంట్లో చేర్చుకున్నారనుకో, ప్రవక్త అని ప్రవక్త ఫలం పొందుకుంటారు. తీర్పులో అంత ఫలం ఉంటుంది. నీతిమంతుడు అని నీతిమంతుడిని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. అంటే ఫలాలు వేరున్నాయి. ప్రవక్త అని చేర్చుకుంటే దానికి తగ్గట్టు ఫలం ఉంది, రేంజ్. నీతిమంతుడు ఇందును అని నా ఇంట్లో ఇంత నీతిమంతుడు చేర్చుకుంటే మంచిది అని నీతిమంతుడు చేర్చుకుని పరామర్శిస్తే, అతనికి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తే అతను ఫలం పొందుకుంటాడు. ఏ ఫలం అది? నిత్య జీవం. 42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో. దేవునికి మహిమ. అమ్మా వచ్చిందా? ఆన్సర్ ఆయా హై. ఆహ్వానం, పరామర్శించ, వస్త్రాలు. ఇప్పుడు చదువునైనా అది గిన్నెడు చన్నీళ్ళు అన్నాడంటే అవసరత తీర్చుట అని అర్థం. కేవలం గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వడం కాదు. దేవుడి పని చేసే వారికి, దేవుడి సేవకులకు
ఎగ్జాంపుల్ చెప్పాడు దాన్ని, ఉదాహరణలు చెప్పాడు దాన్ని. నీవు దేవుని పనిలో ఉన్న వ్యక్తిని నువ్వు పరామర్శిస్తే, దేవుని సేవ చేస్తూ దేవుని కోసం తన జీవితాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేసుకొని దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తికి నువ్వు అహరోను హూరులాగా రెక్కల్ని పైకెత్తితే నీకు నిత్య జీవం దొరుకుతుంది. బైబిల్ చెప్తుంది ఇక్కడ. కానీ ఈ మేకలు దాహానికి ఇవ్వలేదు, ఆకలి తీర్చలేదు. పరదేశాన్ని, అపరిచితుడని, అతిథ్యాన్ని, వస్త్రహీనత ఉందని, రోగం ఉందని దేవుని సేవ చేస్తున్న వారిని, సువార్థికులని, దేవుని పని కోసం త్యాగం చేసుకుంటున్న వారిని విమర్శించారు, పొడిచారు, ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేయలేదు. అందుకే వారికి నిత్య జీవం దొరకడం చూడండి, ఆమేన్. నిత్య జీవం దొరకడం లేదు. అందుకే ఇక్కడ అన్నాడు 42, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడు నిశ్చయముగా నీకు చెప్తున్నాడు అన్నాడు. ఆమేన్. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న సువార్థికులకి, దేవుని పిల్లలకి ఖచ్చితంగా అతనికి ఒక ఫలం వచ్చేది జరుగుతుంది అన్నాడు. చూడండి, నీళ్ళు ఇచ్చిన ఫలం ఉందంట. నేను అందుకే అంటున్నాను, నువ్వు కోట్ల కోట్ల మందికి సహాయం చేసినా, ఒక్క దేవుని కోసం పనిచేసే వానికి సహాయం చేస్తే వాళ్ళందరికంటే మించినది మీకు తెలియదు. దేవుని సేవ చేసే వాళ్ళు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు, దేవుని కోసమే తమ జీవితాన్ని త్యాగం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ప్రోత్సహించాలి, అలాంటి వారిని నిలబెట్టాలి. అలాంటి వారిని నిలబెట్టలేదు కనుక ఈరోజు సేవకులు చాలా మంది మరొకరితో చేయి చాచే వాళ్ళుగా మారిపోతున్నారు. మరొక సంస్థలో వాళ్ళు చేయించే వాళ్ళుగా మారిపోతున్నారు సోదరులారా. మరో సంస్థ కిందకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పోస్టులు జరగడం లేదు. జీవితాలు మీరు ఆలోచన చేయాలి చాలా జాగ్రత్తగా ఇవన్నీ విషయాల్ని.